కోటయ్య గారుల వర్ధంతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ కోటయ్య గారు పార్టీ చీలిన తర్వాత నక్సలైట్ల చీలికతోటి పార్టీ పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో పునర్నిర్మాణంలో కామ్రేడ్ కోటయ్య గారు ఎక్కడెక్కడో ఉన్నటువంటి పార్టీ శ్రేణుల్ని ఒక్కొక్కళ్ళని సమీకరించి మళ్ళీ పునర్నిర్మించేటువంటి దానిలో ఆయన పాత్రని సిపిఎం ప్రకాశం జిల్లా ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అటువంటి పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ కోటయ్య గారు. ఈ సెన్సయ్య గారు తోడైన తర్వాత నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళి ఆ తర్వాత సిపిఎంలో చేరిన తర్వాత పార్టీకి ఒక మాస్ ఇమేజ్ అనేటువంటిది వచ్చింది. ఆయన అప్పటికే ఎమ్మెల్యేగా ఉండడం, వ్యవసాయ కార్మిక ఉద్యమంలో నిరంతరం భూ సమస్యలు, కూలి పోరాటాలు, అంటే భూమి పోరాటాలు, కూలి పోరాటాలు అంటే కేర్ ఆఫ్ తవనం సెన్సయ్య గారు అనేటువంటి ఒక చర్చ ప్రకాశం జిల్లా ఉన్న పరిస్థితి. అట్లా ఆయన వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాకి ఒక మాస్ ఇమేజ్ అనేటువంటిది వచ్చింది. దాంతోపాటుగా కామ్రేడ్ పాపిరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఈ పార్టీలో పనిచేయడం, అట్లాగే ఏనుగుల పుల్లయ్య గారు ఫిబ్రవరి 28వ తేదీ పాపిరెడ్డి గారి వర్ధంతి, అట్లాగే ఏనుగుల పుల్లయ్య గారి వర్ధంతి మొన్ననే జరిగింది. అంటే మార్కాపురంలో చాలా బలహీనంగా ఉన్నటువంటి దాన్ని కూడా ఆయన అక్కడ ఉద్యమాన్ని నిర్మించి, అంటే ప్రకాశం జిల్లా వ్యాప్తమైనటువంటి ఒక ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించారు. అందులో ప్రథములు కామ్రేడ్ కోటయ్య గారు, సెన్సయ్య గారు. వాళ్ళకి ఈరోజు ప్రకాశం జిల్లా కమిటీ ఘనమైన నివాళి అర్పిస్తూ కామ్రేడ్ సెన్సయ్య గారికి మన పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఏవి పుల్లారావు గారు పూలమాల వేసి నివాళి అర్పించాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే అటు ఇటు కొంచెం లేదు జోహార్ కామ్రేడ్ తవనం సెన్సయ్య గారు, జోహార్ కామ్రేడ్ తవనం సెన్సయ్య గారు. సాధిస్తాం సెన్సయ్య గారి ఆశయాలను సాధిస్తాం. కోటయ్య గారి చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జీవి కొండారెడ్డి గారు పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. జోహార్ కామ్రేడ్ పంబడి కోటయ్య గారు, జోహార్ కామ్రేడ్ పంబడి కోటయ్య గారు. సాధిస్తాం కోటయ్య గారి ఆశయాలను సాధిస్తాం. నివాళి రండి. కొద్ది
కామ్రేడ్ కోటయ్య గారు, సెన్సయ్య గారులతోటి మన పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ జాల అంజయ్ గారు ఇప్పుడు నిర్మాణం చేయటంలో కీలక పాత్ర పోషించారు. సిపిఐ చీలిన తర్వాత పార్టీ పెద్దగా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నాయకత్వం సిపిఐకి వెళ్ళినా కింద ఉన్నటువంటి కార్యకర్తలు శాఖలు సిపిఎంతో ఉన్నాయి. నక్సలైట్స్ ఉద్యమం 67 తర్వాత చీలిన తర్వాత దాదాపుగా ఈ జిల్లాలో ఆ చీలేటప్పుడు ప్రకాశం జిల్లా లేదు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఉన్న భాగాలు మొత్తం పార్టీ అంతా కొట్టకపోయింది. ఇక్కడ మిగిలింది పౌడి కోటయ్య గారు ఒకడే. నెల్లూరు జిల్లాలో ఎవరు లేరు, దాదాపుగా అందరూ పోయారు. ఒక పామూరులో ఒక్క ఆయనే ఉన్నాడు, వెంకోబరావు సభ్యుడిగా. కర్నూలు జిల్లాలో గోని బాపిరెడ్డి గారు ఉన్నారు, మార్కాపురం ఏరియాలో. వీళ్ళే మిగిలింది. తర్వాత జిల్లా ఏర్పడ్డ తర్వాత జిల్లాలో ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలా ప్రకాశం జిల్లా అనే ఉద్దేశంతో ఆ రోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి ఎల్బీజీ లావు బాలగంగాధరరావు గారు పౌడి కోటయ్య గారితో మాట్లాడి, ఆయన పొందూరులో ఉంటున్నాడు ఫ్యామిలీ, అంతకుముందు సర్పంచ్గా పనిచేశాడు. కోటయ్య గారి సతీమణి అక్కడ ఉద్యోగం చేస్తుంది హైయర్ గ్రేడ్ టీచర్గా. అందుకని మీరు ఒంగోలు ఫ్యామిలీ పెట్టాలి అని చెప్పి కోటయ్య గారు అంగీకరించి ఇక్కడ రామనగర్లో ఎవరిదో స్థలం ఉంటే ఆ స్థలం వాళ్ళని అడిగి ఒక పూరిల్లు వేసుకొని గుడిసె తాటాకులతోటి వేసుకొని దాంట్లో ఉంటూ ఆ విధంగా ఆయన పార్టీని జిల్లాలో నిర్మించడానికి ఎవరు ఎక్కడ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు బాపట్ల జిల్లా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చీరాల, పచ్చూరు ఇటు సంబంధం లేదు, ఇది ఒంగోలు తాలూకా. అట్లాగే నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి దర్శి, బొదిలి, కనిగిరి, కందుకూరు తాలూకాల్లో సంబంధాలు. ఒక్క కందుకూరు తాలూకాలోనే పార్టీకి ఒంగోలుకు దగ్గరగా ఉంటుంది సంబంధాలు ఉంటాయి. మార్కాపురంతో అసలు సంబంధాలు లేదు. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో కోటయ్య గారు మొత్తం ఉన్న శక్తులందరినీ కూడదీసి ఆ విధంగా పార్టీని నిర్మించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అట్లాగే తర్వాత కొంతమందిని చెన్సయ్య గారు 70 తర్వాత మరలా ఆలోచించి నక్సలైట్స్ వైఖరి సరైనది కాదని చెప్పి ఆయన ఆలోచించి ఆ విధంగా ప్రజా సంఘంలో పనిచేస్తాననే ఉద్దేశంతో ఆయన పార్టీలోకి వచ్చాడు. ఆ విధంగా 70లో ఆ ప్రాంతంలో వచ్చాడు. ఆ విధంగా వ్యవసాయ కార్మిక సంఘంలో అట్లాగే ట్రేడ్ యూనియన్లు R&B సంబంధంలో ఉంటే ఆయన లీడ్ చేసినప్పుడు అట్లా ఆయన వచ్చాడు. ఆ తర్వాత 78లో పాపిరెడ్డి గారు, ఆయన అంతకుముందు 72లో ఎమ్మెల్యే గెలిచాడు ఇండిపెండెంట్గా. తర్వాత ఆయన ఆలోచించి ఏమైనా పార్టీలో పనిచేయాలని నిర్ణయించుకోవటం, కోటయ్య గారితో చర్చలు జరపటం, కోటయ్య గారు ఆ విధంగా ఆయనతో ఒప్పించి ఆ విధంగా మళ్ళీ పార్టీలో తీసుకురావడం అనేది జరిగింది. అట్లాగే మార్కాపురంలో పుల్లయ్య గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో బెజవాడలో పనిచేసేవాడు. దానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చి అక్కడ మార్కాపురంలో పార్టీని ఏర్పాటు చేయడానికి కృషి చేశాడు. గోని పాపిరెడ్డి గారు ఉన్న ఆయన పరిమితి ఎర్రగొండపాలెం, ఆ ప్రాంతంలో ఆయన సంబంధాలు, అందుకని అక్కడ పనిచేసేవాడు. మార్కాపురంలో పుల్లయ్య గారు ఆ విధంగా వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణానికి కృషి చేశాడు. అట్లాగే సోరా పాపిరెడ్డి గారు దర్శి, పొదిలి, కనిగిరి, కందుకూరు మొత్తం సంబంధాలు ఉండేవి పాపిరెడ్డి గారు. అందుకని ఆయన ప్రభావంతో మరలా పోయిన కొంతమంది శక్తులు మరలా వెనక్కి రావడం జరిగింది. అట్లా మొత్తం ఈ ఉద్యమానికి కోటయ్య గారు నాయకత్వం వహించి ఆ విధంగా పనిచేసిన పరిస్థితి. అయితే కోటయ్య గారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటంటే, ఆయన కుటుంబం పెద్దదే, 4 పిల్లలు. అయినా కూడా ఆమె టీచరు, ఎలిమెంటరీ స్కూల్ టీచరు, హైయర్ గ్రేడ్ టీచరు.
పెద్ద ఆస్తుపాస్తులు ఏమి పెద్దగా 4 ఎకరాలు ఎంతో పొలం అంతే, అది కౌలుకి ఇచ్చి వచ్చిన దాంతో ఆ విధంగా కుటుంబాన్ని పోషించుకుంటూ అలవెన్స్ తీసుకోవాలా, అలవెన్స్ కాకుండా ఓన్లీ టీఏలే తీసుకుంటూ ఆ విధంగా ఆయన పార్టీ నిర్మాణానికి కృషి చేస్తున్న నాయకుడు. అదేవిధంగా ఆయన పెద్ద, ఎందుకంటే ప్రధానంగా కోటయ్య గారు నుండి మంచి లక్షణాలు మనం గుర్తు చేసుకోవాలి. అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఆ జోలికి పోకుండా ఆయన నిస్వార్థంగా ఆ విధంగా పార్టీని నిర్మించే దాంట్లో, పునర్నిర్మించే దాంట్లో, పచ్చూరేరే నుండి సంబంధాలు తీసుకొచ్చే దాంట్లో, అట్లాగే ఆయనకున్నట్టు పరిచయాలను ఉపయోగించి ఎవరెవరు బయటికి పోయారో కందుకూరు తాలూకాలో బయటికి పోయిన వాళ్ళని ఒప్పించి ఆ విధంగా ముప్పరాజు కోటయ్య గారిని, పాల్పర్తి నాగభూషణాన్ని, వీటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ఆ విధంగా వాళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకురావటం అనేది జరిగింది. తర్వాత కొన్ని పరిస్థితుల్లో దర్శ ఏరియాలో కూడా వాళ్ళని తీసుకొచ్చే దాంట్లో అక్కడ పార్టీ నిర్మాణం జరిగిపోయినా వాళ్ళు మన పార్టీతోటి కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా కోటయ్య గారు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. అందుకని ఆయన యొక్క ఏదైతే ఆయన అడుగుజాడల్లో మనం ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించాల. ఈరోజు మనం చూస్తుంటే ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు అవకాశాలు ఉన్నప్పుడు కూడా అటువైపు ఆలోచించకుండా ఒంగోలులో దాదాపుగా చాలా సంవత్సరాలు సొంత ఇల్లు లేకుండా వేరే స్థలంలో ఉంటూ, వేరే వాళ్ళ స్థలంలో ఉంటూ ఆ విధంగా గుడి చేసుకొని ఉన్న పరిస్థితి ఉంది. తుఫాన్లో ఆ ఇల్లు కాస్త కొట్టకపోతే అప్పుడు ఏదో పెద్ద మీటింగ్ కార్యక్రమంలో తిరుగుతూ ఉంటే అది కొట్టకపోయింది. ఆ తర్వాత మళ్ళా ఏదో చిన్న ఆ స్థలం కొనుక్కొని ఆ విధంగా ఆ మళ్ళీ పూర్తి చేసుకొని దాంట్లో కొనసాగలేని పరిస్థితి. ఆయన పిల్లలు ఉద్యోగాలకు వచ్చిన తర్వాత వాళ్ళ సహకారంతో ఆ ఇల్లు కట్టుకున్నారు తప్ప ఆయన ఎప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలా, స్థలాలు కొనాలా, చేయాలి చేయాలని ఆలోచనే ఆయన లేదు. అందుకని ఆ విధంగా కోటయ్య గారు ఒక విధంగా ఆదర్శమైనటువంటి జీవితం గడిపాడు. ఆయన గడిపినటువంటి ఆ జీవితం మనకు స్ఫూర్తిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే చంద్రయ్య గారు ఆయన ప్రజానాయకుడు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన యాల్చేడు, అటు భూ సంస్థలు కానీ, ఇళ్ల స్థలాల సంస్థలు కానీ, ఏ సమస్య ఉన్నా ఆ విధంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళి సమీకరించి ఆ విధంగా ఆ సమస్య పరిష్కారం అయ్యేటంత వరకు కృషి చేసేటువంటి వ్యక్తి చంద్రయ్య గారు. ఎందుకంటే ఆయన సమస్య ఉందంటే, ప్రజా సమస్య ఉందంటే, ప్రజల సమస్య ఉందంటే ఇల్లు కూడా పట్టదు ఆయన. ఆ సుబ్బాయమ్మ ఏమవుతుందో కూడా ఆయన పట్టించుకోరు. ఎందుకంటే ఒకసారి రైతు సంఘం రాష్ట్ర మహాసభ జరుగుతుంటే ఆయన ఆ తీవ్రమైన జ్వరంతో మంచంలో ఉంది. లేచి తెల్లారుజామున లేచి వెళ్ళిపోయాడు. ఈ పార్టీ అది చూసి కోటయ్య గారు వేరే మనిషిని పంపించి ఆ హాస్పిటల్కి పంపించి వైద్యం చేయించినట్టు పరిస్థితి. అందుకని ఆ విధంగా చంద్రయ్య గారు ఇక నిరంతరం ప్రజల సమస్యలు, ప్రజా ఉద్యమాలు తప్ప ఇంకోటి ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ఆయన అంతకుముందు శాస్త్రజ్ఞుడిగా ఉంటాం. అదేవిధంగా ఆ పరిచయాలన్నీ ఉపయోగించి ఆ విధంగా మరలా పార్టీని తీసే దాంట్లో చాలా కీలక పాత్ర వహించాడు చంద్రయ్య గారు. కనిగిరి ఏరియాలో పాపిరెడ్డి గారు, ఎందుకంటే పాపిరెడ్డి గారు ఒక మాస్ లీడర్ కనిగిరి తాలూకాలో. కనిగిరి తాలూకాగా లేదు, దరిస్ తాలూకాలో కూడా ఆయన ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దరిస్ తాలూకాలో ఉంటే ఆనాడు ఉన్న నాయకత్వం కనిగిరిలో చదువుకున్నారు. కనిగిరినే చదువుకున్నప్పుడు ముసుగు కాశిరెడ్డి గారు, మార వెంకటేశ్వర గారు కనిగిరిలో చదువుకున్నప్పుడు ఎస్ఎఫ్ఐలో ఉన్నవాళ్ళు. పాపిరెడ్డి గారు ఆ రోజు ఏఎస్ఎఫ్ నాయకులు. అందుకని ఆ రీత్యా కానీ దరిస్ తాలూకాలో మొత్తం ఆయన పరిచయాలు ఉన్నాయి. దరిస్ తాలూకా నిర్మాణం కూడా పాపిరెడ్డి గారు చూశారు. ఆ విధంగా అట్లా పార్టీ నిర్మించే దాంట్లో పాపిరెడ్డి గారు కూడా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. ఇక గోను పాపిరెడ్డి గారు సరసంగా పరిత్యాగి, ఆయనకేమీ లేదు. ఎందుకంటే కుటుంబం లేదు, పిల్లలు లేరు. అందుకని ఆయన ఇప్పటికీ కొన్ని ఒక గ్రామంలో ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఉమ్మడవరాన ఆ గ్రామంలో చెరువు వేయించాడు. ఆయన ఆఖరి దశలో వాళ్ళు
మాకు కూడిపెట్టింది పాపిరెడ్డి గారు, అందుకని మేమే పోషిస్తామండి ఏందని చెప్పి ఆ విధంగా వాళ్ళ ఆఖరి దశలో వాళ్ళు చూసిన పరిస్థితి. అదే అటువంటి త్యాగాలు చేసి ఆ విధంగా పార్టీని నిర్మించారు మన నాయకులు. అందుకని మనం కూడా ఈరోజు ఇప్పుడున్న అవకాశాలు చూస్తే మనోళ్ళలో కూడా అటువంటి ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. పెద్దోళ్ళు కావాలా, డబ్బులు సంపాదించాలా, ఆస్తులు సంపాదించాలి అనేటువంటి కోరికలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా కూడా ముందుకెళ్తున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మనల్ని, మన ఆదర్శాలు చూసి, మనల్ని చూసి కింద కార్యకర్తలు ఇచ్చారు, లేదు కింద ప్రజలు మనం వచ్చేది. అందుకని మన ఉద్యమాన్ని ఈ జిల్లాలో నిర్మించేదాంట్లో ప్రకాశం జిల్లాలో మన నాయకులు కోటయ్య గారు, సైసాయి గారు, పాపిరెడ్డి గారు, అదేవిధంగా గోను పాపిరెడ్డి గారు, పుల్లయ్య గారు ఏ ఆదర్శాల కొరకు నిలబడి తన జీవితాంతా కమ్యూనిస్ట్ ఉద్యమానికి వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేసి నిలబడారు. అటువంటి త్యాగాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి నివాళులర్పిస్తూ ఆ ఉద్యమాన్ని కృషి చేయాలని చెప్పి, మనం అందరం కృషి చేయాలని చెప్పి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పార్టీ నగర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరావు మాట్లాడి మిత్రులారా, ఈరోజు కామ్రేడ్ కవలం చంచయ్య గారు, తమ్ముడి కోటయ్య గారికి నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భంలో మన నాయకుల యొక్క స్ఫూర్తితోటి వాళ్ళలో ఉన్నటువంటి మంచి అంశాలను మనం తీసుకొని మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం ప్రతినబునాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్నే ప్రపంచం అంతా రెడ్ బుక్ డే అనేదాన్ని నిర్వహించారు. మార్క్సిజం లెనినిజం సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది, అసలు సోషలిజం అనేది ఉండకూడదు అనేటటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజం వైపు 2008వ సంవత్సరం నుంచి వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం ఈ రోజుకి కొనసాగుతూ ఉన్నది. గత 30-35 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి యువత ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంక్షోభానికి కారణాలు ఏమిటి, ఎక్కడుంది, దీన్ని ఎలా నివారించాలి, ఎలా పరిష్కారం చేయాలనే దానికోసం వెతుకులాడుతున్నటువంటి క్రమంలో దాస్ క్యాపిటల్ పెట్టుబడి గ్రంథం అనేటటువంటిది ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ వైపు లేదు ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి పెట్టుబడిదారి గ్రంథాన్ని, విధానాన్ని తెలుసుకొని ఆ వైపు సోషలిజం కావాలనే పద్ధతిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. అందుకనే నిన్న ఒక వామపక్ష పార్టీలు, మధ్యతరగతి మేధావులు, అభ్యుదయ శక్తులు అందరూ కూడా కలిసి పుస్తకాన్ని ప్రశ్నించి మార్క్సిజం లెనినిజం అనేటటువంటి సిద్ధాంతం అనేది అది ముందుకు వెళ్తుంది, సోషలిజం సాధించబడుతుంది, సమస్యల పరిష్కారానికి ఇదే దిక్సూసి పెట్టుబడిదారు విధానంలో లేదు అనేటటువంటి దాన్ని మనం అందరం అర్థం చేసుకున్నాం, చదివాము. ఇంకా దాన్ని ఇంకా అవగాహన చేసుకొని భవిష్యత్తులో కూడా దాన్ని అధ్యయనం చేసుకొని సమకాలీన పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా మనం అవగాహన చేసుకొని ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆ రోజు మన చంచయ్య గారు, కోటయ్య గారు ఎవరైతే ఉన్నారో మన పార్టీని ఈ జిల్లాలో అభివృద్ధి చేయడం కోసం అహరహం కృషి చేశారు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తితోటి మనందరికీ రానున్న కాలంలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యతతోటి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి ఈ నివాళి కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగిస్తున్నట్లుగా ప్రకటిస్తున్నాను.